అదచైనం నిత్యజాతం నిత్యం మామన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. పదార్థం చూద్దాం రండి. అదహ్ట అయినా సరే, ఏనం ఈ ఆత్మను, నిత్యజాతం ఎప్పటికీ పుడుతూ ఉంటుందని, నిత్యం మా మృతం ఎప్పటికీ చనిపోతూ ఉంటుందని మన్యసే నీవు భావిస్తే, తదాపిత్వం అయినా కూడా నీవు మహాబాహో ఓ మహాబాహువ అర్జున, నా ఏవం శోచితుం అర్హసి ఇలా శోకించవలసిన అవసరం లేదు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ మహాబాహువ అర్జున, నీవు ఈ ఆత్మను ఎప్పటికీ పుడుతూ ఎప్పటికీ చనిపోతూ ఉంటుందని అనుకున్నా కూడా, అయినప్పటికీ నీవు శోకించవలసిన అవసరం లేదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. కృష్ణుడు ఇప్పటి వరకు 2వ అధ్యాయం 17వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు ఆత్మ శాశ్వతమని వివరిస్తున్నాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, నీవు ఆత్మ శాశ్వతం అని నమ్మకపోయినా కూడా జననం మరియు మరణం అనేవి సహజమైన ప్రక్రియలు కాబట్టి ఎవరి మరణం గురించి శోకించడం సరికాదు అని కృష్ణుడు వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.